ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 4 అక్టోబర్ నుండి 10 అక్టోబర్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ రకమైనటువంటి పరిహారాలు ఆచరించాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఒక రకమైనటువంటి అనుకూలత, కొన్ని విషయాల్లో అననుకూలత, ఈ రకమైనటువంటి ఒక మానసికమైనటువంటి సంఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తాము విదేశాలకు వెళ్ళాలనో లేదా ఉన్నత విద్యలు అభ్యసించాలనో లేదా ప్రస్తుతం ఉండేటువంటి ఉద్యోగంలోనే ఇంకా ఉన్నత స్థాయి పొందాలనేటువంటి ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలు, అందుకు తనకు సంబంధించినటువంటి సంబంధమైనటువంటి వ్యక్తులని సంప్రదించటం, ఇవన్నీ కూడా ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఒక చక్కని అమృత హస్తం మీకు అందేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఆరోగ్య విషయంలో యథావిధిగా తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. వాహనాలు నడిపే విషయంలో ఎలాంటి అజాగ్రత్త మాత్రం పనికిరాదు. మీలో దాగి ఉన్నటువంటి నైపుణ్యాన్ని, మీలో ఉండేటువంటి ఒక శక్తిని మీరు బహిర్గతపరచుకోవడానికి సరి అయినటువంటి సమయంగా మీరు భావించండి. అంతేకాకుండా ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా శ్రద్ధ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక సోదర వర్గంతో కానీ లేదా సోదరి వర్గంతో కానీ చిన్న స్వల్పమైనటువంటి విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో కూడా ఒక రకమైనటువంటి కొన్ని సంఘర్షణాత్మకం కానీ లేదా అదనపు బాధ్యత పైన పడడం కానీ, మీరు జవాబు చెప్పుకోవడంలో కొన్ని ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రామరక్షా స్తోత్రంతో పాటు శనేశ్వర స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా మీకు అనేకమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. ఆర్థికంగా ఏదైతే మీరు అభివృద్ధిని కాంక్షిస్తున్నారో, ఏ అభివృద్ధిని అయితే కోరుకుంటున్నారో దాంట్లో ఒక ముందడుగు వేసేటువంటి అవకాశం కనపడుతుంది. ఈ వారం చక్కగా కళాకారులకు అనుకూలంగా ఉంది. నూతన అవకాశాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా చక్కగా మీరు చేసినటువంటి కృషికి, మీరు పడుతున్నటువంటి ఒక అవస్థకి తగినటువంటి ఎదుటి వాళ్ళు గుర్తించడము, తద్వారా మీకు సరి అయినటువంటి ఒక న్యాయము చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు కానీ లేదా జీవిత భాగస్వామి యొక్క మధ్యలో ఏర్పడినటువంటి ఒక రకమైనటువంటి వివాదాలు కానీ చికాకులు కానీ వాటిని వాటిని పరిష్కరించుకోవడంలో మూడో వ్యక్తి యొక్క అవసరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కొంత మాత్రం మీకు మానసికమైన సంఘర్షణ మాత్రం తప్పకపోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా యథావిధిగా శ్రద్ధ తీసుకోవాలి. రుణాలు ఇచ్చే సమయంలో మాత్రం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. వీలైనంత వరకు ఆ ప్రయత్నాన్ని మానుకోవడమే ఉత్తమమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చిన్న ఇబ్బందులు లేదా ఔషధ సేవనము ఇవి ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం లేదా పర్వత ప్రాంతాలను సందర్శించడము, ఇలాంటి విషయాలలో విలువైనటువంటి కొన్ని వస్తువులను జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రంతో పాటు శనేశ్వర స్తోత్రం అలాగే అంగారక స్తోత్రం ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. అయితే మనస్సు ఎంత ఉత్సాహంగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా, ఏదున్నా కానీ
ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఓ పట్టుదల, ఒక రకమైనటువంటి ఆవేశం మీలో ఏర్పడే అవకాశాలు కొన్ని కనపడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి విషయాల్లో తగినటువంటి నియంత్రణ మాత్రం ఎంతైనా అవసరం. క్షణికావేశంలో తాము ఏం మాట్లాడుతున్నామో తెలియక, తాము ఏం చేస్తున్నామో అర్థం కాక, ఒక రకమైనటువంటి ఒక ఊహను మనసులో ఉంచుకొని దానికి సంబంధంగా దానికి తగిన విధంగా మీ ప్రవర్తన ఎదుటివారికి కానీ మీ కుటుంబ వ్యక్తులకు కానీ ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలో కొని శ్రేయోభిలాష సలహా తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామి యొక్క ఒక రకమైనటువంటి మనస్సును విరిచేటువంటి ప్రయత్నం కూడా చేయకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, మీకు రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది, కానీ దాన్ని వినియోగించుకోవడంలోనే ఇబ్బందులు ఏర్పడతాయి. విపరీతమైనటువంటి విలాసవంతమైనటువంటి లేదా ఎక్కువగా మీ హోదాను చూపించుకోవాలనుకునేటువంటి కొన్ని వస్తువులు కొనుగోలు చేయటమో లేదా తదనుగుణంగా మీరు ప్రవర్తించడం, తద్వారా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం. ఇంకా విద్యార్థులు కాస్త కృషి చేయాలి, ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితి. ఉద్యోగస్తులు కూడా కాస్త నియంత్రణ అవసరం. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కాస్త ప్రతి విషయంలో ఒక నియంత్రణ అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. అనేక చికాకుల నుంచి మీరు బయటపడతారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. తమ సంతానం యొక్క ప్రవర్తన, తమ సంతానం యొక్క నడవడి ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి చికాకు కలిగించే విధంగా ఉండడం చూసి వాళ్ళని నియంత్రించలేక, మీరు దానికి సరి అయినటువంటి ఒక పద్ధతిని కానీ ఒక నియంత్రణ కానీ మీరు అవలంబించలేక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కనుక ప్రతి చిన్న విషయాన్ని అయినా కానీ తమ వారితో మీరు పంచుకొని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక విపరీతమైనటువంటి ఆత్మాభిమానం అడ్డు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అయితే ఆర్థికమైనటువంటి చికాకులు పెద్దగా ఉండకపోవచ్చును. సకాలంలో రావాల్సినటువంటి ధనం మాత్రం సకాలంలో చేతికి అందుతుంది. విదేశాల్లో ఉండేటువంటి తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి, తమ సంతానం యొక్క పరిస్థితి అన్నీ కూడా స్థిరంగా ఉండడం చూసి మీరు మానసికంగా ఆనందించేటువంటి అవకాశాలు ఎంతైనా కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు ముఖ్యంగా భవిష్యత్తు కోసమని లేదా ఉన్నత విద్యల కోసం కానీ లేదా విదేశాలకు వెళ్ళడానికి కానీ లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంత మీకు అదృష్టం కలిసి వచ్చే విధంగా అవకాశం ఉంది. అయితే ఏ ఉన్నత విద్య కోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో, ఏ ఉన్నత భవిష్యత్తు కోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ భవిష్యత్తులో కాలయాపన లేకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువ రేపు చేసేటువంటి పని ఈ రోజు కదా చేయమని చెప్పారు, ఈ విధమైనటువంటి న్యాయాన్ని మీరు అనుసరించినట్లయితే మీకు చికాకుల నుంచి దూరమై చక్కని అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లలితా స్తోత్రం కానీ అదేవిధంగా సుదర్శన స్తోత్రం ఈ రెండు చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమ. ఏదో తెలియనటువంటి విపరీతమైనటువంటి కోపం ఏర్పడటం, ఒక విశేషమైనటువంటి స్థిరాస్తి విషయంలో దాన్ని పరిపూర్ణంగా మీకు అనుకూలంగా మార్చుకోవటానికై మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం ఒక అడుగు ముందుకు పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఇక ఆర్థిక పరంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక తమ సంతాన విషయంలో కూడా తాము ఏదైతే ఊహలు ఉన్నాయో, ఏదైతే ఊహిస్తున్నారో అందుకు అనుకూలమైనటువంటి ప్రశాంత వాతావరణం మీకు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. తమకు చికాకులు లేకున్నా కానీ ఎవరి చికాకులని ఎదుటివారి యొక్క సమస్యలను తమ సమస్యగా భావించడం వల్ల, తమ సమస్యగా భావించడం వల్ల ఒక రకమైనటువంటి అదనపు బాధ్యత కానీ లేదా అదనపు మీకై మీ యొక్క సమయాన్ని వెచ్చించడం కానీ ఇవి మాత్రం కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమా. ఉద్యోగ ధర్మంలో కూడా మీకు కొన్ని చికాకులు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు చేయనటువంటి పనికి, మీకు సంబంధం లేనటువంటి విషయానికి మీరు బాధ్యులుగా మిమ్మల్ని
ధృవీకరించి అనవసరమైనటువంటి బురద జల్లే పనులు కొన్ని చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలో కూడా తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క నీడను కూడా మీరు నమ్మకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా అంగారక బృహస్పతి స్తోత్రాల్ని చక్కగా ఖచ్చితంగా పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి వారం అంతా కూడా ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఒక లక్ష్యాన్ని పరిపూర్ణంగా తామేమిటో నిరూపించుకోవడానికి చక్కని అనుకూలమైనటువంటి మార్గం, చక్కని అనుకూలమైనటువంటి ఒక సమయంగా ఈ వారం చెప్పవచ్చు. అలాంటి మార్గం సుగమం అవుతుంది మీకు ఈ వారం. అంతేకాకుండా ముఖ్యంగా ఆర్థికంగా మీరు ఏ స్థాయికి అయితే చేరాలనుకుంటున్నారో, ఏ స్థాయినైతే మీరు స్థానాన్ని సాధించాలనుకుంటున్నారో ఆ స్థానాన్ని చేరుకోవడానికి అనుకూలమైనటువంటి ఒక దారి కూడా, ఒక చక్కని అమృతహస్తం కూడా మీకు అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఒక రకమైనటువంటి సంఘర్షణ మాత్రం మీలో యథావిధిగా ఉండే అవకాశమే ఉంది. ఎప్పటికీ ఒక రకమైనటువంటి చికాకు, ఎప్పటికీ ఒక రకమైన ఒక సమస్య వెళ్ళిపోయిందంటే మరొక సమస్య సంఘర్షణ, ఈ రకమైనటువంటి చికాకు మాత్రం మీలో యథావిధిగా ఉండే అవకాశమే కనపడుతుంది. అయితే ఆరోగ్యపరంగా కూడా చిన్న స్వల్పమైన విభేదాలే తప్ప వేరే చికాకులు ఉండవు. స్థిర చరాస్తుల విషయాలలో గత చాలా కాలంగా వివాదంగా ఉండేటువంటి స్థిర చరాస్తులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి దాంపత్య సమస్యలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, ఇవన్నీ కూడా మాత్రం ఇంకా అవి వాయిదాలు పడటమో లేదా మీకు మానసికంగా ఇబ్బంది ఏర్పడటమో జరిగే అవకాశాలే కనబడుతున్నాయి. విపరీతంగా ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశాలు, ధనాన్ని ఖర్చు చేసేటువంటి పరిస్థితులు, ఊహించినటువంటి సంఘటనలు ఏర్పడడం ఇవి కనపడుతూ ఉన్నాయి. అయితే మొత్తం మీద సమాజంలో, సంఘంలో పేరు ప్రతిష్టలకు మాత్రం పెద్దగా లోటు ఏర్పడే అవకాశం మాత్రం లేదు. ఇక భవిష్యత్తులో మీరు విదేశాలకు కానీ లేదా దూర ప్రాంత నివాసాలకు కానీ చేసేటువంటి ప్రయత్నం కొంతవరకు మీకు మేలు జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశాలే కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, జీవిత భాగస్వామి యొక్క ఏదైనా చిన్న ఎలర్జీ సమస్యలు బాధించే అవకాశం ఉంది. కనుక ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి యొక్క స్తోత్రాన్ని, దుర్గా స్తోత్రాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఉత్సాహం, చక్కని ఉల్లాసం ఇవన్నీ ఏర్పడవచ్చు. ముఖ్యంగా రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగంలో ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో కానీ లేదా రక్షణ సంబంధమైన వ్యవస్థలో ఉండేటువంటి ఉద్యోగులకు ముఖ్యంగా అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. చక్కని అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా మీకు ఈ వారం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా ఉన్నతి కానీ, ఉద్యోగపరమైనటువంటి చక్కని వేతనంలో కూడా వృద్ధి కానీ మీ ఈ వారం ఏర్పడే అవకాశమే కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాలు, కొత్త ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు, దూర ప్రయాణాలు, ప్రాంత ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందడం, ఉద్యోగస్తులకు కూడా తాము ఏమిటో ఎదుటివారు పై యొక్క యాజమాన్యం మిమ్మల్ని గుర్తించడం, ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. అయితే కుటుంబ సమస్యలు మాత్రం తమ యొక్క సంతానం యొక్క పరిస్థితి, తమ యొక్క సంతానం యొక్క ప్రవర్తన కొంత మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక జల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కాస్త నీటి దగ్గర మాస్తం కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యార్థులు కూడా చక్కగా ఉంది. సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని కృషి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ఉన్నతమైనటువంటి చదువుల కోసం కానీ, ఉన్నతమైనటువంటి కొన్ని పరీక్షలకు వెళ్ళేటువంటి వాళ్ళకు కానీ కొంత అనుకూలంగా ఉంది. అందుచేత శ్రీ హయగ్రీవ స్తోత్రాన్ని చక్కగా ఖచ్చితంగా ప్రతిరోజు పారాయణం చేయండి. అద్భుతమైన ఫలితాలను మీరు పొందుతారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రంగా ఉన్నా కానీ ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు యథావిధిగా శనేశ్వర స్తోత్రంతో పాటు సూర్యాష్టకము, దుర్గా అష్టోత్తరము ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి.
విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి, ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఈ వారంగా చెప్పవచ్చు ఈ వారం. ఇక దూర ప్రాంతాల్లో ఉండేటువంటి మీ బంధువుల వల్ల కొంత మీకు మేలు కూడా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉండేటువంటి మీ యొక్క శిష్యకోటి వల్ల కానీ, లేదా మీ యొక్క బంధువర్గం వల్ల కానీ, లేదా మీ యొక్క స్నేహితుల వల్ల కానీ కొంత ఆర్థికపరమైనటువంటి కొంత మేలు కానీ, ఆర్థికపరమైనటువంటి కొంత మీకు అనుకూలత కానీ ఏర్పడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు చక్కగా కృషి చేయండి. అనవసరమైనటువంటి కాలయాపన మాత్రం మీరు దగ్గర రానివ్వకండి. జీవిత భాగస్వామితో చక్కని అనుకూలమైనటువంటి సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంగా కొంతవరకు మీకు మేలు జరగవచ్చు. ఆరోగ్యపరంగా మాత్రం చికాకులు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణ సంబంధమైనటువంటి ఎముకలకు సంబంధించినటువంటి లేదా ఈ చెవి గొంతు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది కనుక కాస్త జాగ్రత్త తీసుకోండి. చిన్న విషయాన్ని కూడా తొందరగా మీరు వైద్యుని సంప్రదించడం, ఇలాంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. ఉద్యోగపరంగా కొంత చికాకు లేదా స్థాన భ్రంశం కానీ, స్థాన స్థలం కానీ కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. మానసికంగా మాత్రం ఉద్యోగపరంగా కొంత నిర్వేదం కానీ, ఒక రకమైనటువంటి మనోవేదన ఏర్పడే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర స్తోత్రాన్ని ఖచ్చితంగా ప్రతినిత్యం పారాయణం చేయండి. ప్రత్యేక శని స్తోత్రం అని ఒకటి ఉంటుంది, అది ఖచ్చితంగా మీరు పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. శనికి వీలైనంత వరకు తైలాభిషేకం ఎక్కువసార్లు చేయించే ప్రయత్నం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. విపరీతమైనటువంటి ధనాన్ని ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి, మనస్సును చంపుకొని మనస్సుకు విరుద్ధంగా మీరు కొందరి యొక్క సలహాలను పక్కన పెట్టలేక, వారి మాటను తీసివేయలేక ధనాన్ని కాస్త ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ వారం కనపడుతుంది. పితృ సంబంధమైన తండ్రి గారికి సంబంధించినటువంటి బంధువుల వల్ల కానీ, తండ్రి గారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల చిన్న చిన్న వివాదాలు, అనవసరమైనటువంటి కలహాలు రాకుండా జాగ్రత్త పడాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా స్థిర చరాస్తుల విషయాలలో, ముఖ్యంగా జ్ఞాతుల యొక్క విషయాలలో అనవసరమైనటువంటి చిన్న స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కనుక ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అనగా జాగ్రత్త అంటే నియంత్రణ. తొందరపడి మీరు ఆవేశపడి ముందుకెళ్ళకూడదు. సమయాన్ని అనుకూలంగా మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు కాస్త సామాన్యంగా ఉంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి సలహాలను కాస్త పక్కకు పెట్టి ఆత్మ ఏదైతే చెప్తుందో మీ యొక్క ఆత్మతృప్తి సుఖం చేయవా అని కదా, అందుచేత మీ మనస్సు ఏదైతే చెబుతుందో అందుకు విరుద్ధంగా కాకుండా ఆ విధంగా ప్రవర్తించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్రంతో పాటు శనేశ్వర ధ్యానం, అలాగే శ్రీమన్నారాయణ కవచం కానీ లేదా మహాలక్ష్మి స్తోత్రం కానీ ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఏదైతే నూతనంగా పారిశ్రామికంగా ఏదైనా కొన్ని ఫ్యాక్టరీల కోసం కానీ లేదా ఏదైనా వ్యాపారం కోసం కానీ ప్రభుత్వ పరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము, ఒక రకమైనటువంటి కొన్ని భూముల కోసమై మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా కొంతవరకు సఫలం కావచ్చు. అయితే రెండవ ప్రయత్నం కానీ మూడవ ప్రయత్నంలో కానీ మీకు కొంత శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలమయ్యేటువంటి అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రత్యక్షమైనటువంటి శత్రువుల కన్నా పరోక్షమైన శత్రువుల
వల్ల మాత్రం కొంత మీకు చికాకు, ఎవరో మీకోసం ఏదో చాటుగా ఏదో అనుకుంటున్నారు కదా అనేటువంటి మాటల్ని కొన్ని సందర్భాలలో మీరు పక్కకు పెట్టినా, మరికొన్ని సందర్భాల్లో వాటిని ఆలోచించడం వల్ల కొంత మీకు మానసికమైనటువంటి చికాకు ఏర్పడే అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సలహాలు కానీ లేదా వారి యొక్క మాటలు వినటం వల్ల మీకు కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. నూతన వ్యాపారాలలో ప్రవేశించడమో లేదా నూతనంగా కొన్ని స్థిర చరాస్తులను మీరు కొనుగోలు చేయటమో జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులు కూడా చక్కగా ఉంది. ఉద్యోగస్తులు చక్క ప్రధానంగా మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మంలో చక్కని పేరు ప్రతిష్ట ఇవి తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఈ వారం కనబడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొంత సొమ్ము కానీ ధనం కానీ ప్రమోషన్లు కానీ అవి వస్తున్నాయి అనేటువంటి వార్త తెలిసి మీరు మానసికంగా సంతోషించే అవకాశం కూడా ఈ వారం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని కానీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు కానీ హనుమాన్ చాలీసా పారాయణం కానీ ప్రతినిత్యము చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఏదో తెలియనటువంటి ఒక అనిశ్చిత స్థితి, అందరి మాట ఒక మాటలాగా ఉన్నా కానీ ఒక ప్రధానమైనటువంటి ఒక విషయంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడడం వల్ల ఏ కార్యం కోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ కార్యం కాస్త వాయిదా పడడం, ఎటు తేల్చుకోలేని పరిస్థితులు ఏర్పడడం ఇవి ఈ వారం కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి పరిపూర్ణమైనటువంటి సహకారం మీకు ఉంటుంది. అంతేకాకుండా భర్త కానీ భార్య కానీ వారి తరఫు యొక్క బంధువుల ద్వారా చిన్న చిన్న స్వల్పమైనటువంటి విషయాలలో చిన్న చికాకులు లేదా మానసిక వ్యథ ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఉన్నత విద్యల కోసమే మీరు చేసే ప్రయత్నాలు కూడా మీకు కొంతవరకు సఫలం కావచ్చు. విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏదైతే శాశ్వత నివాస యోగ్యం కోసమో లేదా ఈ ప్రస్తుతం మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం మరి వేరే యాజమాన్యం దగ్గర కానీ ఇతర ఆర్గనైజేషన్స్లో కానీ మీరు ఏదైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో కూడా ఆ ప్రయత్నంలో కూడా కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశమే కనపడుతుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి, తద్వారా చక్కని ఫలితాలు మీరు పొందుతారు. మితిమించినటువంటి ఆత్మవిశ్వాసం కాస్త మీకు ఇబ్బందికరంగా పరిణమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కోపతాపాలకు కాస్త దూరంగా ఉండండి. తెలియకుండానే మనస్సు ఇవన్నీ కూడా ఆవేశభరితమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కృష్ణాష్టకాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. తద్వారా చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పులు మాత్రం కనబడటం లేదు. ఆరోగ్య విషయంలో యథావిధిగా శ్రద్ధ తీసుకోవాల్సిందే. అంతేకాకుండా తమ సంతానానికి ఏర్పడినటువంటి కొంత ఇబ్బంది కానీ తమ సంతానం యొక్క ప్రవర్తనలో కానీ ఒక రకమైనటువంటి చికాకు, మానసికమైనటువంటి నిర్వేదము, ఒక రకమైన నిరాశ ఇవి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. ఎవరూ తమ మాటను పట్టించుకోవటం లేదనో ఎవరూ తమ యొక్క మాటను వినటం లేదనో ఈ రకమైనటువంటి భావాలు మనసులో పదే పదే రావటం వల్ల మనస్సు వికలమయ్యేటువంటి అవకాశం ఈ వారం కనబడుతోంది. బీపీ, షుగర్ లాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అనవసరమైనటువంటి కాలయాపన మాత్రం తర్వాత నిర్లక్ష్యం మాత్రం ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రయాణాలు చేసే సమయంలో కూడా కాస్త జాగ్రత్తలు అవసరము. అదనపు బాధ్యతను మీరు నిర్వర్తించాల్సిన పరిస్థితులు కూడా ఈ వారం కనబడుతూ ఉన్నాయి. ఇక రుణాలు ఇచ్చే సమయంలో కానీ తీసుకునేటువంటి సమయంలో కానీ ఒక రకమైనటువంటి సరి అయినటువంటి జాగ్రత్తలు మాత్రం మీరు పాటించాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. స్థిరాస్తి విషయంలో కోర్టులలో వ్యవహారాలలో ఉండేటువంటి కొంత వివాదాలు మధ్య మార్గంగా మూడో వ్యక్తి ద్వారా కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఈ వారం కనబడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రం అలాగే సూర్యాష్టకం ఈ రెండు చక్కగా పారాయణం చేయండి. తద్వారా అనుకూలమైన ఫలితాలను మీరు వారం పొందండి. మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది ఈ వారం అంతా కూడా
హాయిగా ఆనందంగా చక్కగా అనేక విషయాలలో కూడా మీకు చక్కని ఉత్సాహము చక్కని శ్రేయస్సు కలగాలని ఆ రకమైన పరిస్థితిని ఆ శ్రేయపతి మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.